ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. శ్రమ నుండి యుండుట నాకు మేలాయెను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 119, 71 సంకీర్తనలో శ్రమయుంది యుండుట నాకు మేలాయెను అని వాక్యం చెబుతుంది. ఈ వాక్యం మన జీవితంలో వచ్చిన కొన్ని శ్రమలు వృధా కావు. దేవుడు వాటిలోంచే మనకు పాఠాలు నేర్పి మనలను మరింత బలమైన వాడిగాను, జ్ఞానవంతులుగాను, అదేవిధంగా ఆత్మీయులుగాను తయారు చేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కష్టాలు కొన్ని నిన్ను నాశనం చేయడానికో, ధ్వంసం చేయడానికో కాదు గాని, దేవుని వాక్యాన్ని లోతుగా తెలుసుకునేలాగా, ఆత్మీయ జీవితంలో ఇంకా లోతుగా ఎదిగేలాగా దేవుని యొక్క వాక్యం మనలను ఈ శ్రమలు తీసుకువెళ్తాయని తెలియజేస్తుంది. శ్రమల తర్వాత దేవుడు నీ జీవితాన్ని మరింతగా దీవించి మంచి దారిలో నడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. మనకు వచ్చే శ్రమలు నేను ఆశీర్వాదాలుగా మారుస్తాను, వాటి ద్వారా నా వాక్యాన్ని నేర్పి నీ జీవితాన్ని బలపరుస్తాను అని ప్రభువు చెప్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి దావీదు కీర్తనకారుడు ఆయన అనుభవంలోంచి శ్రమ నుండి యుండుట నాకు మేలాయను అన్నాడు. దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలు పొందాడు, అవన్నీ మేలుగానే భావించాడు. ఈ రోజున ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో వాటిని చూసి నిరాశ, నిస్పృహలోకి వెళ్ళిపోకుండా తద్వారా దేవుడు మనకు మేలును దయచేయబోతున్నాడని నమ్ముతూ ఆ మేలుగా మనం ఆలోచిస్తూ దేవుని దీవెనలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును గాక. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడును, మహాగరుడును, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని ఇచ్చారు. వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. శ్రమ నుండి ఉండటం కూడా నాకు మేలాయనని కీర్తనకారుడు అన్నాడు. మా జీవితాల్లో కొన్ని కలిగిన శ్రమలను బట్టి మాకే ఎందుకు జరుగుతున్నాయి అన్న భయము, ఆందోళనలో అనేక మంది కీడుగా భావిస్తారు తండ్రి. కానీ ఇది మేలని మీరు చెప్పారు. శ్రమ తర్వాత గొప్ప ఆశీర్వాదం ఉందని, శ్రమ తర్వాత గొప్ప దీవెన ఉందని మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు అయ్యా. ఈ దినము మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే శ్రమ పడుతున్నారో వారందరి జీవితాన్ని మేలుకరంగా మార్చండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనత జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఆరాధనకు వెళ్ళి మమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. ఈ దినమంతా దీవెనలతో మమ్మల్ని నింపి ఈ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.